జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ యాప్ని ఒకటి ప్రవేశపెట్టారు. అంటే కార్యకర్తలు వాళ్ళకి ఏమైనా దాడులు జరిగినా లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఎదురైనా కూడా డైరెక్ట్ ఆ యాప్లో తమ వివరాలు అవన్నీ కూడా పొందుపరచాలి. వాళ్ళు ఎవరి ద్వారా దెబ్బతిన్నారు, ఆ ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే ఆ నాయకుడు కావచ్చు, ఆ వివరాలన్నీ ఇవ్వాలి. రేపు మనం అధికారంలోకి రాబోతున్నాం 2029లో, అప్పుడు వాళ్ళ విషయం మనం చూద్దాము అనేది ఆయన యాప్ పెట్టారు. అయితే ఇక్కడ ఒకటి సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంది ఏంటంటే, ఈ లిక్కర్ విషయంలో డిజిటల్ పేమెంట్లు చేయని జగన్మోహన్ రెడ్డి గారు, దానికి అవకాశం ఇవ్వని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు డిజిటల్ యాప్ తీసుకొస్తున్నారు అనేది. దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? డిజిటల్ ఏంటి, ఏదో పేమెంట్ విషయంలో, డిజిటల్ పేమెంట్ విషయంలో దూరంగా ఉన్నవాళ్ళు డిజిటల్ యాప్ తీసుకురావడం ఎట్లా? దీని యాప్ కన్నా అసలు ఆయన బటన్ నొక్కడమే కదా, ఆయన స్కీములన్నీ బటన్ నొక్కడం, అది కూడా డిజిటలే కదా. అంటే నేను కంపారిజన్ దీనే చేయాల్సింది, దీన్ని రాజకీయ కోసం చేశారంటున్నాను. ఈ కంపారిజన్ చేయదలుచుకుంటే జగన్ చేయొచ్చు, అయ్యా బాబు నువ్వు ప్రతిదీ బటన్ నొక్కుతావు, ప్రతిదీ ఆన్లైన్ అంటావు, దీని ఎందుకు చేయలేదు అని అడగచ్చు. దాన్ని నేను దబ్బట్ను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం అన్ని డిజిటలే కదా, ఆన్లైనే కదా, బ్యాంకింగ్ సిస్టమే కదా, డిపిటీ సిస్టమే కదా, బై క్యాష్ అనేది ఓన్లీ పెన్షన్స్ అనుకుంటాను. ఇవన్నీ చేశారు కదా. అన్ని చేసిన సారా మద్యం సంబంధించి ఎందుకు చేయలేదు అనే క్వశ్చన్ నేను తప్పట్ను, దానికి వాళ్ళు ఆన్సర్ చేయాల్సిందే. బట్ ఈ యాప్ని దానికి లింక్ అనేది కేవలం రాజకీయ సెటైర్ కోసం చేసినారు అనుకుంటున్నాను నేను. ఆ యాంగిల్ ఒకటి. అంటే యాప్ వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇది చాలా తీవ్రమైన పరిణామాలు పడతాయి. ఎందుకు పడతాయంటే, ఆయన రిజిస్టర్ అయిపోతుంది. రిజిస్టర్ అయిన తర్వాత రేపు ప్రభుత్వం దీనిపైన ఎంక్వైరీ పెడితే ముందుకెళ్ళింది అనుకోండి, ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు కేసులు పెట్టుకోవడం మొదలెడితే అన్ని విచారణలు పెడితే ఇబ్బంది పెట్టడమే కదా. శిక్ష ఏం పడుతుందో తర్వాత, ఇప్పుడు వైసీపీ వాళ్ళపైన జరుగుతున్న శిక్షలు పడతాయని ఊరికేం తెలుసు, జరగవు. కానీ అరెస్టులు, జైళ్ళు నెలల తరబడి ఉండాలి కదా. ఇప్పుడు ఏమవుతుంది, గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కడు మీ మీద నాకు కోపం ఉంది, వెంటనే పవన్ గారు నన్ను దూషించాడు, నేను కేసు రిజిస్టర్ చేసేస్తా, అది రిజిస్టర్ అయిపోతుంది. ఇంకా రావరావుడు విచారిస్తే మన ఇద్దరు గొడవ కూడా ప్రభుత్వం పట్టించుకున్నట్టు అయిపోతుంది. కానీ ఇది విస్తృతం, రెడ్ బుక్ విస్తృతమైనటువంటి యాక్టివిటీ. ఇది రెడ్ బుక్ అనేది లోకేష్ గారు రాసుకున్నారు, ఈ యాప్ అనేది ప్రజలు రాస్తే వైసీపీ వాళ్ళు అందరూ రాసుకుంటారు. ఒక లోకేష్ గారు రాస్తేనే ఎట్లా తయారైంది, ఇంకా ఊరంతా రాసుకోవడం మొదలెడితే ఇప్పుడు నన్ను అన్యాయంగా తిరిగితే కేసు పెడితే ఒక అర్థం ఉంది, నాకు రోజు పిలవలేదు మీరు అప్పుడప్పుడు పిలుస్తారని కూడా కేసు పెట్టి మొదలెట్టారు అనుకోండి, ఏదో అన్నారని. ఈ యాడికి పోతుంది ఇది, ఇట్లా ప్రజల్లోకి వెళ్ళిపోయి యాప్లు చేసుకుంటా ప్రతి ఒక్కడు. ఇప్పుడు ఎంఆర్ఓ నా మాట వినడు, నన్ను దూషించాడు, ఒక కేసు రిజిస్టర్ అయిపోతుంది. నా మాట వినడు, ఫేవర్ చేయడు, కానీ కేసు పెట్టారు. పురుషోత్తమ రెడ్డి గారు రెడ్ బుక్ ని జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే వైసీపీ శ్రేణులు వీళ్ళందరూ కూడా తప్పు పట్టారు. ఇదే రెడ్ బుక్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ దాకా వెళ్ళారు. ఇప్పుడు అటువంటి హెచ్చరికలే ఇది డిజిటల్ యాప్ అనుకోకూడదా మనం? రెడ్ బుక్ కి విస్తృతం, రెడ్ బుక్ విరుగుడు రెండు. రెడ్ బుక్ మరింత విస్తృతం అన్నమాట. ఇది ఒక రెడ్ బుక్ లోకేష్ గారు రాసి ఇప్పుడు వందలాది మంది రాసుకుంటారు, అది జస్ట్ అదే కదా తేడా. కానీ రెడ్ బుక్ యాప్ లేదు, ఇది యాప్ ఉంది, అంతకుమించి ఏం తేడా లేదు. కాబట్టి ఏమవుతుంది, విస్తృతంగా మారుతుంది ఈ కల్చర్. ఇది నష్టం. అధికారులు బెదిరిస్తారు, నీ బుక్ నీ పేరు రాస్తున్నాను బెదిరించే, అంటే గందరగోళం దారి తీసే పరిస్థితి. కాబట్టి దీని విరుగుడు కొంతవరకు లబ్ధి చేకూరింది వాళ్ళకి, అదొక కారణం కదా అది. కానీ ఇప్పుడు ఏమంటాడు జగన్ గారు, ఇంకేం చేయమంటారు, రెడ్ బుక్ పెడితే రోజు అరెస్ట్ చేయమంటారు, నువ్వు చెప్పండి పవన్ గారు అంటారు, మనం ఏం చెప్తాం? ఇప్పుడు విచారణలో భాగంగా అరెస్ట్ చేస్తే మనకు అభ్యంతరం లేదు, రెడ్ బుక్ లో రాసుకున్నాం కాబట్టి మేము విచారిస్తాను అంటే ఇంకా అర్థమే ఉంది. రేపు మీరైనా నన్నైనా ఇది కరెక్ట్ కాదు కదా సార్, విస్తృతం అయిపోతుంది అని జగన్ గారు అన్నాం అనుకోండి, మీరే చెప్పండి ఆయన రెడ్ బుక్ పెడితే చేస్తాను నన్ను ఏం చేయమంటారు అంటారు, మా కార్యకర్త వచ్చి అంటారు, మనం ఏం చేయలేం. కాబట్టి రెడ్ బుక్ వాళ్ళు క్లోజ్ చేసుకోవాలి, యాప్ని వీళ్ళు క్లోజ్ చేసుకోవాలి, ఇద్దరు క్లోజ్ చేసుకుంటే ప్రజాస్వామ్యానికి మంచిది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.